నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మూడో జాబితా 20 నుంచి 25 మంది ఉండే ఛాన్స్. కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన, డిమాండ్లు సాధించే వరకు విరమించేది లేదని స్పష్టం. నేడు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం, పార్లమెంట్ ఎన్నికలపై రివ్యూ. రోడ్డుపై ఎగిరిపడిన ప్రజాపాలన దరఖాస్తులు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కు చెందినవిగా గుర్తింపు. నేడు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన, ఆదోని మంత్రాలయంలో కుటుంబాలకు పరామర్శ. హైకోర్టుకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్, యాక్సిడెంట్తో తనకు సంబంధం లేదంటూ పిటిషన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పెట్రోల్ బంకులు బంద్ అంటూ మళ్లీ పుకార్లు పుట్టాయి. దీంతో వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల దగ్గర క్యూ కట్టారు. ఈ పరిస్థితి హైదరాబాద్లోని పాత బస్తీలో నెలకొంది. పెట్రోల్ బంద్ అంటూ పుకార్లు పుట్టడంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు పరుగులు తీశారు. వాహనాలు బంకుల వద్ద క్యూ కట్టడంతో కిక్కిరిసిపోయాయి. బంకు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందించిన సిద్ధంగా ఉన్నారు. ఉషా, మరోసారి పెట్రోల్ బంకులు బంద్ అంటూ పుకార్లు అయితే లేవనొచ్చారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు అన్ని కూడా ఏదైతే నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో పెట్రోల్ బంకులో ఏదైతే బ్లాక్ లో కూడా అమ్మే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఇంతవరకు కూడా హిట్ అండ్ రన్ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఉదంతంలో కూడా ఏదైతే లారీ డ్రైవర్ల యాజమాన్యం కూడా సమ్మె విరమించింది. ఎక్కడా కూడా ఇలాంటి సూచన అయితే లేదు పెట్రోల్ బంకులకి సంబంధించి. తాజాగా ఈ పుకార్లు ఎవరైతే లేవనెత్తారో దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గరకు బారులు తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఓల్డ్ సిటీ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంకులు అన్ని కూడా కిక్కిరిసిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు చాలా మంది కూడా పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా. ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఆళ్లగడ్డలో రా కదలరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. అయితే ఆళ్లగడ్డ సభకు టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి రాకూడదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గం అంటోంది. ఏవి వస్తే వేదికపైకి పిలిచేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది.
చంద్రబాబు సభసాక్షిగా టీడీపీలో విభేదాలు బయటపడడంతో ముందుగానే అలర్ట్ అయింది. అధిష్టానం ఏవి సుబ్బారెడ్డితో మాట్లాడి ఆయనకు నచ్చజెప్పింది. ఏవి సుబ్బారెడ్డిని మాజీ మంత్రి ఫరూక్ కార్యాలయంలో ఆయన సమక్షంలో చంద్రబాబు సభ పరిశీలక రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించున్నారు. ఆళ్లగడ్డలో కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటున్నారు. అయితే ఆళ్లగడ్డ సభకు టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి రాకూడదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వర్గం అంటోంది. ఏవి వస్తే వేదికపైకి పిలిచేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పింది. దాన్ని స్వీకరించావు. నేను ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేస్తా. 2 రోజులు టైం ఇస్తున్నా. నాదేదో చాలా అరాచకాలు, దౌర్జన్యాలు, కబ్జాలు ఎన్నెందో చేశానని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు మైక్ ముందర. ఫిబ్రవరి 4వ తారీఖు నంద్యాలలో ఇక్కడే నువ్వు ఏ సెంటర్కి రమ్మన్నా, ఏ ఆఫీస్కి రమ్మన్నా, ఏ మీడియా సెంటర్కి రమ్మన్నా, ఆఫీస్కి రమ్మన్నా నేను సిద్ధం. ఫిబ్రవరి 4వ తారీఖు నేను చేసిన కబ్జాలు కానీ, నేను చేసిన అరాచకాలు కానీ, నేను చేసినవి ఏదైనా ఉందా నువ్వు చూపిస్తానంటున్నావు కదా, రెడీ. నేను చేసినవి నువ్వు తీసుకురా, నువ్వు చేసినవి నేను తీసుకొస్తా. ఇంకోటి 2014లో అదే చంద్రబాబు సభసాక్షిగా టీడీపీలో విభేదాలు బయటపడడంతో ముందుగానే అలర్ట్ అయింది అధిష్టానం. ఏవి సుబ్బారెడ్డితో మాట్లాడి ఆయనకు నచ్చజెప్పింది. నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డిని మాజీ మంత్రి ఫరూక్ కార్యాలయంలో ఆయన సమక్షంలో చంద్రబాబు సభ పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి చర్చలు జరిపారు. ఆళ్లగడ్డలోని పరిస్థితులను ఏవీకి చౌదరి వివరించారు. చంద్రబాబు సభ విజయవంతం కావాలని చెప్పారు. పార్టీ కోసం సభకు రానని చెప్పిన ఏవి సుబ్బారెడ్డి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆళ్లగడ్డకు రావడం జరుగుతూ ఉంది. మామూలుగా 4 గంటలకు సాయంత్రం ప్రోగ్రాం ఉన్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రోగ్రాంను 2 గంటలకే మార్చడం జరిగింది. కాబట్టి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారీగా నంద్యాల పార్లమెంటు మొత్తం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి గ్రామానికి కూడా జీపులు, వెహికల్స్ వసతి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఆళ్లగడ్డలో పర్యటించనున్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రా కదిలిరా అనే కార్యక్రమాన్ని ఆళ్లగడ్డలో ఏర్పాటు చేయడం జరిగింది. 2 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం సందర్భంగా ఆళ్లగడ్డకు సంబంధించిన టీడీపీ నేతలు ఏవి సుబ్బారెడ్డిని సభకు హాజరు కాకూడదని హుకుం జారీ చేయడంతో కింద ఆళ్లగడ్డకు చెందిన ఏవి సుబ్బారెడ్డి కొంత అసహనానికి గురైనట్టు సమాచారం. ప్రధానంగా ఏవి సుబ్బారెడ్డి అఖిలప్రియ మధ్య కొద్ది నెలల క్రితం గొడవలు జరిగాయి. ప్రధాన 2 నెలల క్రితము లోకేష్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా నంద్యాలలో లోకేష్ కు స్వాగతం పలికేందుకు ఏవి సుబ్బారెడ్డి తరలి వస్తుండగా అఖిలప్రియ వర్గీయులు ఏవి సుబ్బారెడ్డిని వెంటాడి దాడి చేయడంతో అతని చొక్కా చిరగడంతో పాటు గాయాలు కావడంతో అప్పట్లో నంద్యాల పోలీస్ స్టేషన్ లో ఏవి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అప్పటి నుంచి ఏవి సుబ్బారెడ్డి అఖిలప్రియ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభకు ఏవి సుబ్బారెడ్డి హాజరు కాకూడదని కూడా ఆళ్లగడ్డలోని ఒక వర్గం నేతలు హుకుం జారీ చేయడం జరిగింది. అయితే ఏవి సుబ్బారెడ్డి మాత్రం సభకు హాజరు కాకపోయినా సభ సక్సెస్ కావాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఏవి సుబ్బారెడ్డి అఖిలప్రియ మధ్య విభేదాల కారణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగాల్సిన రా కదిలిరా కార్యక్రమం సందర్భంగా ఎలాంటి విభేదాలు బయటపడకూడదు. అదే సందర్భంలో
ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమైతే ప్రత్యర్థి పార్టీలకు ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావించిన టీడీపీ అధిష్టానం సంబంధించిన కొందరు నేతలు ఏవి సుబ్బారెడ్డితో చర్చలు జరిపి ఈ రోజు సభకు హాజరు కాకూడదని కూడా చెప్పడంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా తాను ఆర్లగడ్డకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ పార్టీ అధిష్టానం చెప్పిన ప్రకారం తాను నడుచుకోవాల్సి వస్తుందని, దీంతో తన అనుచరులను మాత్రం సభకు హాజరై ఈ బహిరంగ సభ సక్సెస్ అయ్యేలాగా చూడాలని కూడా ఏవి సుబ్బారెడ్డి కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో టీడీపీ నేతల మధ్య విభేదాల కారణంగా రాబోయే రోజుల్లో ఈ విభేదాలు దేనికి దారితీస్తాయనేది ఆళ్లగడ్డలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగే ఈ బహిరంగ సభలో జనసేన నేతలు కూడా హాజరవుతారా లేదా అనేది కూడా కొత్త ప్రచారం జరుగుతుంది. ఆళ్లగడ్డ జనసేన నాయకులు ఇరిగల రాంపుల్లారెడ్డి ఇటీవలనే జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు సంబంధించి కార్యక్రమానికి హాజరు కావాలని ఎలాంటి పిలుపు రాలేదని ఒక వర్గం చెప్తుండగా, మరోవైపు జనసేన నేతలు మాత్రం తప్పనిసరిగా టీడీపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు హాజరు కావాలని చెప్పడంతో జనసేన పార్టీలో కూడా విభేదాలు కొంత బయటపడ్డాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నేడు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల 3వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20 నుంచి 25 మంది ఇన్ఛార్జీలతో జాబితా విడుదల చేయనుంది వైసీపీ. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 మార్పులు చేసింది అధిష్టానం. మంత్రి గుడివాడ అమర్నాథ్కి పెందుర్తి సమన్వయకర్త బాధ్యతలు ఇవ్వనున్నారు సీఎం జగన్. నేడు చిత్తూరు, చింతలపూడి, నందికొట్కూరు, పెందుర్తి, మార్కాపురం, గిద్దలూరు, గూడూరు, నందిగామ, రాయదుర్గం, నర్సారావుపేట, సింగనమల, ఆలూరు, పుతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రకటించే అవకాశం ఉంది. కర్నూలు, విశాఖ, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల 3వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20 నుంచి 25 మంది ఇన్ఛార్జీలతో జాబితా విడుదల చేయనుంది వైసీపీ. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 మార్పులు చేసింది అధిష్టానం. మంత్రి గుడివాడ అమర్నాథ్కి పెందుర్తి సమన్వయకర్త బాధ్యతలు ఇవ్వనున్నారు సీఎం జగన్. నేడు చిత్తూరు, చింతలపూడి, నందికొట్కూరు, పెందుర్తి, మార్కాపురం, గిద్దలూరు, గూడూరు, నందిగామ, రాయదుర్గం, నర్సారావుపేట, సింగనమల, ఆలూరు, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్తను ప్రకటించే అవకాశం ఉంది. కర్నూలు, విశాఖ, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, నేడు వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల 3వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? సోని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాకు సంబంధించి కసరత్తు ముగిసింది. ఇప్పటికే 2 దఫాలుగా మొత్తం 38 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి 3వ జాబితాకు సంబంధించి గత 3-4 రోజులుగా విస్తృతంగా కసరత్తు చేయడం జరిగింది. ఈ జాబితాలో దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే దాదాపుగా 15 నుంచి 20 నియోజకవర్గాల్లో ఈసారి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. గతంలో 2వ జాబితాలో ప్రకటించినటువంటి ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్టులో మంత్రి అమర్నాథ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనకాపల్లి స్థానానికి భరత్ కుమార్ అనే వ్యక్తికి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. దీంతో మంత్రికి ఎక్కడ బాధ్యతలు అప్పగిస్తారనేది నిలబడిన వరకు కొంత ఆసక్తిగా మారింది. అయితే ఆయనకు పెందుర్తి సమన్వయకర్తగా నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ను వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచనలో సీఎం ఉన్నారు. ఇక పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అదీప్ రాజుకి ఈసారి సీటు దక్కకపోవచ్చని
తెలుస్తుంది. ఇంకా మిగిలినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే అటు చిత్తూరు జిల్లాలో చిత్తూరు అసెంబ్లీ స్థానంతో పాటు పూతలపట్టు అసెంబ్లీ స్థానం, మదనపల్లి అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా కొత్తగా సమన్వయకర్తలను నియమించే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా నిన్న ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలను సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం జరిగింది. వారితో నిన్న చర్చలు కూడా జరిపారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఎందుకు ఇవ్వలేకపోతున్నామో నిన్ననే స్పష్టంగా కొంతమంది ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది. నిన్న వచ్చిన వారిలో చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఉన్నారు. అదేవిధంగా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఉన్నారు. ఆ స్థానంలో జంకే వెంకటరెడ్డికి సీట్ ఇస్తామని కూడా ఇప్పటికే సీఎం స్పష్టం చేయడం జరిగింది. ఈ లెక్కను చూస్తే చింతలపూడి, అదేవిధంగా మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలతో పాటు గూడూరు, నందికొట్కూరు, నందిగామ నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీంతోపాటు ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మొత్తం 25 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలంటే ప్రస్తుతం సిట్టింగుల్లో కొంతమందికి మార్పులు తప్పవని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. కొద్దిమంది ఎంపీలను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే స్థానంలో కొంతమంది ఎమ్మెల్యేలను ఎంపీలుగా పార్లమెంటుకు పోటీ చేయించే ఆలోచన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో విజయనగరానికి సంబంధించి ప్రస్తుతం విజయనగరం జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి మజ్జి శ్రీనివాసరావుని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖపట్నానికి బొత్స ఝాన్సీ పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజమండ్రి ఎంపీ స్థానానికి గూడూరు శ్రీనివాస్ అని డాక్టర్ని ఆయన పేరుని కూడా ఖరారు చేసే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు కర్నూలుకి మంత్రి జయరాం పేరుని ఖరారు చేసే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇక కాకినాడ పార్లమెంటుకు చలమలచెట్టి సునీల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ అన్ని పేర్లు కూడా ఈరోజు ప్రకటించేటువంటి జాబితాలో వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం ఈ జాబితాను అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొత్తంగా మూడో దఫా జాబితాలో 20 నుంచి 25 మంది అభ్యర్థులు మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలందరిలో కూడా కొంత టెన్షన్ అయితే నెలకొని ఉంది. అంటే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే ఎట్లాంటి పదవి రాబోయే రోజుల్లో ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ పదవి ఖచ్చితంగా వస్తుందా లేదంటే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేని దానిపైన కూడా ఆ ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నట్లయితే మనకి తెలుస్తూ ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రమేష్. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించున్నారు. నిజం గెలవాలి పేరుతో ఇవాళ రేపు కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. రేపు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించి అక్కడ చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు. నెల్లూరు జిల్లా సింహపురి రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్గా నెల్లూరు చేపల పులుసులా స్పైసీగా నడుస్తాయి. నెల్లూరు సిటీ సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతుంటాయి. ప్రధానంగా నెల్లూరు సిటీలో జరుగుతున్న రాజకీయ సన్నివేశాల గురించి జిల్లాలో ఏ కాఫీ కేఫ్స్లో చూసినా ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో సింహపురి రాజకీయాలు ఎలా మారనున్నాయి? జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఏంటి? నెల్లూరు సిటీలో గెలుపు ఎవరిది? ప్రజలు ఎలాంటి నాయకుడిని కోరుకుంటున్నారని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మొదటి
నుంచి నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తమ హవా కొనసాగించింది. జిల్లాలో టీడీపీ పట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ కే అప్పట్లో ప్రజలు పట్టం కట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైసీపీ ఏర్పడడం, వైసీపీ అధినేత జగన్ వెంట నడిచిన నేతల్లో ఈ జిల్లా నుంచే పలువురు నేతలు తొలి అడుగులు వేయడంతో నెల్లూరు జిల్లా ప్రాధాన్యత మరింత పెరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు గాను వైసీపీ 7, టీడీపీ 3 గెలుచుకున్నాయి. నెల్లూరు, తిరుపతి ఎంపీలతో పాటు కార్పొరేషన్ మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా వైసీపీ సొంతం చేసుకుంది. అటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎవరూ ఊహించని విధంగా నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకి మంత్రి పదవి దక్కింది. రాష్ట్రం మొత్తం టీడీపీ హవా కొనసాగినా నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీ టీడీపీని ధీటుగా ఎదుర్కొంది. ఇక 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు చతికిల పడిపోయారు. దాదాపు 3 ఏళ్ల కాలం ఎవరూ నోరు మెదపని పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా పరిస్థితులు మారాయి. 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ గుట్టికి చేరిపోయారు. దీంతో వచ్చే ఎన్నికలను అధికార విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైపోయాయి. ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం ఉండటంతో ఎన్నికల వేడి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో ప్రధానమైంది సిటీ నియోజకవర్గం. 2009లో నెల్లూరు నియోజకవర్గంని సిటీ రూరల్ గా విభజించారు. 2009లో కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయగా, ప్రజారాజ్యం పార్టీ నుంచి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జగన్ వెంట అనిల్ అడుగులు వేశారు. 2014లో టీడీపీ అభ్యర్థి శ్రీధర్ కృష్ణారెడ్డిపై, 2019లో నారాయణపై 2 సార్లు సిటీ నుంచి అనిల్ గెలుపొందారు. 2014లో టీడీపీ ప్రభుత్వం రావడం, నారాయణకు మంత్రి పదవి ఇవ్వడంతో సిటీ నారాయణ కంట్రోల్లోకి వెళ్లింది. అనిల్ పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవడం, ప్రజల్లో తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలుపొందాక అనిల్కు మంత్రి పదవి ఇచ్చారు జగన్. దీంతో కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరమైన నారాయణ సిటీలో ఎక్కడా కనిపించలేదు. నెల్లూరు సిటీలో వైసీపీ, టీడీపీతో పాటు సిటీ నియోజకవర్గంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది. 2019 ఎన్నికల్లో సిటీ నుంచి కేతం రెడ్డి, వినోద్ రెడ్డి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో భారీగా ఓట్లు చీలాయి. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం జనసేన ప్రభావం భారీగా పెరిగింది. గ్రౌండ్ లెవెల్లో యువత, మహిళలు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని టాక్. రానున్న ఎన్నికల్లో అనిల్, నారాయణ, జనసేనల మధ్య పోటాపోటీగా ఉండబోతుంది. పొత్తులు ఖరారైతే ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కూడా చర్చగానే మారింది. ప్రతిపక్షాలు చేస్తున్న దాడిపై ఎదురుదాడి చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చే నెల దాటిందో లేదో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టేటట్లు రాష్ట్ర నాయకత్వం పార్టీ సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనా పరంగా ప్రక్షాళన దిశలో ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి నిర్వీర్యం చేస్తుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ చక్కబెట్టే దిశలో చర్యలు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర వ్యవస్థలు ప్రక్షాళన జరిగితే తప్ప పాలనా పరంగా పారదర్శకత వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు, శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా సమీక్షలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు కార్యాచరణ రూపకల్పన చేస్తుంది రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా 6 గ్యారెంటీల అమలుపై కసరత్తు జరుగుతుంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించే దిశలో చర్యలు తీసుకుంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి 4వ తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. అందుబాటులో ఉన్న నిధులను రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో వేసే కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఒకేసారి చేసేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది.
30,000 కోట్ల వరకు రైతు రుణాలు ఉన్నట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధమవుతుంది. బ్యాంకులకు విడతల వారీగా చెల్లించి రైతుపై ఉన్న రుణభారాన్ని తొలగించే దిశలో కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం పాలనాపరంగా ప్రక్షాళన చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించిన పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమంపై విపక్షాలు విమర్శలు చేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. 6 గ్యారెంటీలను అమలు చేయలేదని, 2 లక్షల రుణమాఫీ చేయలేదని, ఎయిర్పోర్ట్, మెట్రో, ఫార్మాసిటీ ప్రాజెక్టు రద్దు చేస్తుందని, ప్రభుత్వం కూలుతుందని ఇలా ప్రతి అంశంపై విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని నిందించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విమర్శలను తిప్పికొట్టాలని నిర్ణయించింది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడం ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించాలని ఇటీవల జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు కూడా ఎదురుదాడి చేసి ప్రతిపక్షాల విమర్శలు అవాస్తవాలని చెప్పాలని స్పష్టం చేసింది. పార్టీ బలోపేతానికి మంత్రుల పర్యటనలో జిల్లా కార్యాలయాలకు, హైదరాబాద్లో గాంధీ భవన్కు తరచూ వచ్చేటట్లు కార్యాచరణ సిద్ధం చేస్తుంది హస్తం పార్టీ. ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే దాడిని ఎదురొడ్డి తిప్పికొట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. మంత్రులతో పాటు సీనియర్ నాయకులు మల్లు రవి, జగ్గారెడ్డి, మధు యాష్కి, హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోదండరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, దళిత విభాగం చైర్మన్ ప్రీతం, అధికార ప్రతినిధులు సామా రామ్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు చరణ్ కౌశిక్ యాదవ్, అద్దంకి దయాకర్, భవానీరెడ్డి లాంటి గొంతెత్తి గలం విప్పే నాయకులు ఎదురుదాడి చేయాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అవసరమైన సమాచారాన్ని నాయకులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొత్తంగా విపక్షాలను ఆత్మరక్షణలో నెట్టే వ్యూహానికి కాంగ్రెస్ పదును పెడుతుంది. బీఆర్ఎస్ సర్కారులో జరిగిన అక్రమాలకు న్యాయ విచారణకు ఆదేశించడంతో పాటు బీఆర్ఎస్ విమర్శలను ధీటుగా తిప్పికొట్టడం ద్వారా పైచేయి సాధించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అయితే కాంగ్రెస్ వ్యూహం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. ప్రజాపాలన హామీల అమలుపై దృష్టి సారించింది రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో భాగంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఇక అభయహస్తం హామీలకు సంబంధించి 1,05,00,000 మేర దరఖాస్తులు వచ్చాయని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు తప్పనిసరిగా అందిస్తామని తెలిపింది రేవంత్ సర్కార్. ఇటీవలే ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో అభయహస్తం 6 గ్యారెంటీల అమలుపై మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం కింద మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ అంశాలకు సంబంధించి అర్జీలు అధికంగా ఉన్నాయి అన్న విషయాలతో పాటు పలు అంశాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్కను నియమించారు. ఇందులో సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండనున్నారు.
ఇక యుద్ధ ప్రతిపాదికన దరఖాస్తుల డేటా ఎంట్రీ జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి. అభయహస్తం హామీలకు సంబంధించి 1,05,00,000 వరకు దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారాయన. ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి గ్రామానికి తండాకు అధికారులు వెళ్లి అతి తక్కువ సమయంలోనే విజయవంతంగా 1,25,00,000 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు మంత్రి పొంగులేటి. ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎండ్పిఆర్ మంత్రిగా మేమిద్దరము దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ యొక్క విధి విధానాలేంటి, ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్ లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్ లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి ఈ పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని. మరోవైపు నెల రోజులకే పథకాలు అమలు కాలేదంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ విషయంలో అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డులకు సంబంధించి త్వరలో స్పష్టత ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాలకు లోబడి కఠినమైనటువంటి చర్యలుంటే జాగ్రత్త హెచ్చరిక ఇచ్చిన ప్రభుత్వంలో మాజీ మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, జాగ్రత్త బిడ్డాలని మనం చెప్తాం. అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పెరుగుంటాయి. ప్రభుత్వం ఏర్పడి నిలవలు లేకముందే 420 అంటారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రామ్ 4 హమ్ 420 మీకు చెప్పినట్టుగా మీకు మీరు చెప్పుకున్నట్ట ఎవరు చెప్తారు 420? అరే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను, నెల రోజులకే 420 కేసు కూడా పెడతాడా? అటువంటి మైండ్ సెట్ మారింది వీళ్ళకు. అందుకే జాగ్రత్త అని చెప్తాను. మళ్ళొక్కసారి ప్రభుత్వం దిగిపోయింది, ఇంకా ప్రభుత్వంలోనే ఆ మైకం పోనట్టున్నది. అప్పుడప్పుడు ఈ రోడ్డు పట్టి వదులు వచ్చి బంగ్లా చూసి లేదా పక్కనే ప్రగతి భవన్ చూసుకొని ఇది మాది కదా ప్రభుత్వ సొమ్ముతో జాగిరి కాదు, మాదే అనుకోకరు. మేము కూడా మాదే ఎప్పుడు అనుకుంటాం. అందుకే ప్రజలందరినీ రండి, కలవండి, మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్నారు. ఎక్కడ కూడా మేము నియంత్రించి ఎవరిని కలవకుండా వీడికి రావడానికి అర్ధగంట పట్టింది ఆడికి ఆఫీస్ పోతే. మొత్తంగా ఇందిరమ్మ రాజ్యంలో నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రులు చెప్పడంతో సర్కార్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. చివరి మండలం తంగడపల్లిలో శ్రీ లక్ష్మీ ఆలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుదర్శన నరసింహ శ్రీ లక్ష్మీ హయగ్రీవ యజ్ఞం నిర్వహించారు. హయగ్రీవ హోమం చేస్తే జ్ఞానం కలుగుతుందని ఆలయం అర్చకులు వెంకటాచార్యులు తెలిపారు. హయగ్రీవ హోమం చేసిన వారికి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మెరుగుపడతాయని అన్నారు. చదువులో, వృత్తిలో, పోటీ పరీక్షలలో విజయం సాధించవచ్చని వెంకటాచార్యులు వివరించారు. ఓం సం సరస్వత్యై స్వాహా. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవదే శ్రీరామ విత్రియవదో. తన్నో హంసః ధ్రువం తవన్నాద పరిగ్రహాయ నవం నవం పాత్రమహంతయాయ. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. స్వాహా. అలంకృష్ణం తన్నో హంస ప్రచోదయాత్. స్వాహా. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో 2 బాలురు అదృశ్యమయ్యారు. సంతోష్ నగర్ కాలనీకి చెందిన 12 ఏళ్ల యశ్వంత్, 8 ఏళ్ల దేవిశ్రీ ప్రసాద్ ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యమయ్యారు. యశ్వంత్, దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు అన్నదమ్ములు. తమ కొడుకులు అదృశ్యం అవడంపై వారి తల్లిదండ్రులు ప్రమీల, శ్రీనివాసు ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధనపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ నాగుపాము హల్చల్ చేసింది.
ఆఫీసులో నాగుపామును చూసిన సిబ్బంది రిజిస్ట్రేషన్ పనుల మీద వచ్చిన పలువురు ఆందోళనకు గురయ్యారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాగుపాము ఉన్న విషయాన్ని సిబ్బంది స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వచ్చిన స్నేక్ క్యాచర్ నాగుపామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డాక్టర్ గారు, మా రాముడు ఆనాడే పుట్టాలి, దయచేసి జనవరి 22నే మాకు సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డకు జన్మనివ్వండి అని కాన్పూర్లో చాలా మంది గర్భిణీ స్త్రీలు డాక్టర్లకు విజ్ఞప్తి చేయడం సంచలనం కలిగిస్తోంది. అయోధ్యలో జనవరి 22న శ్రీరామ మందిరంలో బాలరామ విగ్రహ ప్రతిష్టకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ శుభ ముహూర్తం రోజునే తమ బిడ్డ జన్మిస్తే అద్భుతంగా ఉంటుందని, సాక్షాత్ రాముడే తమ కడుపున పుట్టినట్లు ఆనందపడతామని పలువురు మహిళలు కోరుతున్నారు. జనవరి 22న ముహూర్తం విశిష్టత తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. కాన్పూర్లోని గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజ్కి చెందిన మాతా శిశు ఆసుపత్రిలో జనవరి 22న సిజేరియన్ డెలివరీ చేయాలని పలువురు గర్భిణులు వైద్యులను లిఖితపూర్వకంగా కోరారు. నెలలు నిండి కాన్పు తేదీ జనవరి 18 నుండి 26 మధ్య ఉన్న మహిళలు ఎక్కువగా ఈ విధంగా కోరుతున్నారు. 15 మంది మహిళలు వైద్యులను అదే రోజు రామజననం జరిగేటట్లు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాదు, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఇలా విజ్ఞప్తి చేస్తున్న గర్భిణులెందరో రామ విగ్రహ ప్రతిష్ఠ నాడై తమ బిడ్డ పుడితే రాముడి వంటి మంచి లక్షణాలు బిడ్డకు వస్తాయని ఆ తల్లులు భావిస్తున్నారు. అందుకే మహిళల విజ్ఞప్తి మేరకు జనవరి 22న కనీసం 35 సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్ సీమా ద్వివేది వెల్లడించారు. హిందువుల పంచాంగం ప్రకారం శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 22 అభిజిత్ ముహూర్తంతో కలిసి భారత కాలమానం ప్రకారం ఉదయం 11:51 ప్రారంభమై మధ్యాహ్నం 12:33 ముగుస్తుంది. భద్రాచలంలో సీతారామ కళ్యాణం కూడా అభిజిత్ లగ్నంలోనే చైత్ర శుద్ధ నవమి నాడు జరుగుతుంది. ఈ కాలంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఇది హిందువులకు శుభ సమయం. హిందూ పురాణాల ప్రకారం ఈ కాలం ఒకరి జీవితంలోని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. జనవరి 22న మృగశిర నక్షత్రం భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:52 ప్రారంభమై జనవరి 23 తెల్లవారుజామున 4:58 వరకు ఉంటుంది. జనవరి 22న అమృత్ సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం కూడా కలిసి వస్తాయని, అందుకే శ్రీరామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆ శుభ ముహూర్తాన్ని నిర్ణయించామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి మహంత్ గోవింద్ దేవ్ గిరి తెలిపారు. జనవరి 22 ప్రపంచంలో ఉన్న హిందువులకే కాక మానవాళి అందరికీ పండుగ కానున్నదని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. భారత స్వాతంత్ర దినోత్సవం ఎంత ముఖ్యమో ఇక ముందు హిందువులకు జనవరి 22 కూడా అంతే ముఖ్యమని, ఇక ప్రతి జనవరి 22 దేశ ప్రజలందరికీ పండుగే అని చంపత్ రాయ్ తెలిపారు. సకల గుణాభిరాముడు, మర్యాద పురుషోత్తముడైన రాముణ్ణి ప్రేమించని వారు ఉండరు. ఆనాడు పుట్టే బిడ్డలందరూ శ్రీరాముడి సుగుణాలను పునికి పుచ్చుకోవాలని ఆశిద్దాం. జనవరి 22 పుట్టిన ప్రతి పిల్లాడు రాముడే, ప్రతి ఆడబిడ్డ సీతే. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.